హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టోరియం నెట్వర్క్లో అయితే న్యూ పార్ట్నర్షిప్ అయితే మనకి రీసెంట్గా ఒకటి రావడం జరిగిందండి. ఆ పార్ట్నర్షిప్ వల్ల మన ప్రాజెక్ట్కి ఉన్న బెనిఫిట్ ఏమిటి, ఇంకా దాంతోపాటు ఈ యొక్క టోరియం నెట్వర్క్ యాప్లో అయితే మనకైతే ప్రతి వారం కూడా ఎవ్రీ వీక్ అయితే మనకైతే కాంపిటీషన్ అయితే జరుగుతూ ఉంటుందండి. సో ఈ యొక్క కాంపిటీషన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి మనం టోరియం టోకెన్స్ అయితే గిఫ్ట్‌గా గెలుచుకోవచ్చండి. సో, ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? మనం లీడర్ బోర్డ్‌లో టాప్‌లో ఉండాలంటే ఏం చేయాలి? అవన్నీ కూడా క్లారిటీగా చెబుతానని గమనించాలి ఇంకా అదేవిధంగా. మన ఛానల్ గాని కొత్తగా వచ్చేట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని బెల్ కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికైతే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి మన ప్రాజెక్ట్‌లో వచ్చేసి మనకైతే ఒక న్యూ పార్ట్నర్‌షిప్ అయితే మనకి రీసెంట్‌గా రావడం జరిగిందండి. సో, ఆ పార్ట్నర్‌షిప్‌లో అయితే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా డెవలప్ కాబోతుంది అనే విషయాలైతే ఉన్నాయండి. సో, ముందుగా తెలుసుకుందాము. ఆ తర్వాతైతే ఈ ప్రాజెక్ట్‌లో మనకు జరుగుతున్న వీక్లీ కాంపిటీషన్‌లో మనం టాప్‌లోకి ఏ విధంగా రావాలి, మనం టోరియం టోకెన్స్‌ని ఇక్కడ రివార్డ్స్ లాగా ఏ విధంగా గెలుచుకోవాలి అని కూడా నేను చెబుతానండి. సో, ముందుకైతే మనం ఈ యొక్క పార్ట్నర్‌షిప్ గురించి మాట్లాడుకుందాం. సో, చూసినట్లయితే ఇక్కడైతే టోరియం నెట్వర్క్ ఈరోజు ఒక కీలకమైన ముందడుగుగా ఉండబోతుంది. టోరియం ఎకోసిస్టమ్ అనేది వాస్తవ ప్రపంచ ఉత్పత్తి వెరిఫికేషన్ తీసుకురావడానికి మేము వెరేడియన్ సిస్టమ్స్తో పాటు యూఎస్ డాలర్స్లో 1 మిలియన్ పేమెంట్ అనేది $1 మిలియన్ అనేది మనమైతే పార్ట్నర్షిప్ అనేది ప్రకటించడం జరిగిందని చెబుతున్నారండి. సో $1 మిలియన్ అంటేనండి మన యొక్క భారతీయ కరెన్సీలో 10 కోట్ల రూపాయలండి. 10 కోట్ల రూపాయలు అయితే వర్త్ అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే వెరేడియన్ సిస్టమ్స్ అనే ఒక కంపెనీ అయితే ఉంటుంది. ఆ సంస్థ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని గ్యాడ్జెట్స్ చేస్తూ ఉంటారండి. సో ఐటమ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారన్నమాట. సో దాంట్లో వచ్చేసి మనకి ఏ విధంగా బెనిఫిట్ అంటేనండి, సో ఒక ప్రోడక్ట్ అనేది మనం పర్చేజ్ చేసిన తర్వాత అయితే దాని యొక్క లేబుల్లో అయితే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. సో ఆ ప్రోడక్ట్ అనేది ఎవరు క్రియేట్ చేశారు, ఏం ఐటమ్స్ వాడారని ఉంటుంది కదా. సో మనమైతే ఒక క్యూఆర్ కోడ్ ద్వారా అయితే దాన్ని స్కాన్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సో టోరెంట్ నెట్వర్క్ వాళ్ళు ఏం చెబుతున్నారంటే మనమైతే ఇక్కడ వెరేడియన్ సిస్టమ్స్ అనే ఒక ప్రాజెక్ట్తో అయితే మనం ఇక్కడ ఒక కొలాబరేషన్ చేయడం జరిగింది. వీళ్ళైతే రకరకాల ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తూ ఉంటారండి. సో దానికి సంబంధించి అయితే వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇప్పుడు ఏ విధంగా అసలు టోరియం నెట్వర్క్ అనేది ఒక మైనింగ్ ప్రాజెక్ట్ కదా, ఒక ఫిజికల్ ప్రోడక్ట్కి మైనింగ్ ప్రాజెక్ట్కి ఏ విధంగా లింక్ అయిందంటేనండి, ఇక్కడ చూడండి మన టోరియం ప్రాజెక్ట్ వాళ్ళు అయితే L1 బ్లాక్ చైన్, లేయర్ 1 బ్లాక్ చైన్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుందండి. సో రీసెంట్గా అయితే సో దాంట్లో వచ్చేసి ఇక్కడ ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రోడక్ట్కి ఖచ్చితంగా లేబుల్ ఉంటుంది కదండి. ఆ లేబుల్ని మనం వన్స్ స్కాన్ చేసినప్పుడైతే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఏ విధంగా తయారు చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అయింది అనే వివరాలు మొత్తం ఉంటాయి కదండి. సో ఎవరైతే స్కాన్ చేస్తారో వాళ్ళు బాగా తెలుసండి ఇవన్నీ అయితే. సో వీళ్ళేం చెబుతున్నారంటే ఇలాంటి ఒక ప్రోడక్ట్‌కి మన యొక్క L1 బ్లాక్ చైన్ అయిన టోరియం నెట్వర్క్ బ్లాక్ చైన్ అనేది సపోర్ట్‌గా ఉందనుకోండి, ఆ యొక్క ప్రోడక్ట్ అనేది ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి పాల్పడకుండా అయితే లీగల్‌గానే ఉంటుంది. ఇంక దాంతో పాటు ఎటువంటి ఫ్రాడ్‌లెంట్ యాక్టివిటీస్ జరగకుండా ఒక జెన్యూన్ ప్రోడక్ట్ అనేది మార్కెట్‌లో మేము సెల్ చేస్తున్నాము అనే ముద్ర అయితే వస్తుందన్నమాట. అది ఎందుకంటే ఒక బ్లాక్ చైన్‌లో ఫీడ్ అవుతుంది ఇదంతా కూడా. అది మన టోరియం నెట్వర్క్ బ్లాక్ చైన్ అండి. సో ఈ యొక్క సంస్థ వాళ్ళైతే చాలా ఐటమ్స్ తయారు చేస్తుంటారు కాబట్టి, పార్సెల్ చేస్తుంటారు కాబట్టి మన యొక్క టోరియం వాళ్ళతో అయితే కొలాబరేషన్ తీసుకున్నారన్నమాట అండి. దాని యొక్క వర్త్ వాల్యూ వచ్చేసి ఒక 10 కోట్ల రూపాయలు అయితే మనకైతే ఉందండి. సో చిన్న విషయం అయితే కాదు. వీళ్ళైతే తయారు చేసే ప్రతి ప్రోడక్ట్‌లోనూ మనం స్కాన్ చేసినట్లయితే ఆ యొక్క దేశాల్లో అయితే మన టోరియం ప్రాజెక్ట్ సంబంధించి వివరాలు అయితే మనకైతే కనిపిస్తూ ఉంటాయండి. సో అందుకోసం వీళ్ళైతే ఒక ఏఐ ప్లస్ బ్లాక్ చైన్ ప్రొడక్ట్ వెరిఫికేషన్ అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుందండి. సో దీని యొక్క వాల్యూ అనేది మనకు తెలియకపోవచ్చును. ఎందుకంటే మనం ఇతర దేశాల్లో లేవు, వీటిని మనం ఆర్డర్ పెట్టుకోం కానీ ఎవరైతే ఆ యొక్క వెరిడియం సిస్టమ్స్ అనే కంపెనీ నుంచి ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారో ప్రొడక్ట్స్‌ని అయితే వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుందండి. ఎందుకంటే చాలామంది కూడా స్కాన్ చేస్తారు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అనేది ఎవరు తయారు చేశారు, దీని ప్రైస్ ఎంత, ఇది ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్స్‌పోర్ట్ అవుతుందనేది వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే గ్యాప్‌లో అయితే మన టోరియం నెట్వర్క్ ప్రాజెక్ట్ అయితే మనకైతే ఇక్కడ ప్రమోట్ అయితే అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి బెనిఫిటే, వాళ్ళకి బెనిఫిటే. వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ అంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మేము ఇక్కడ వెరిఫికేషన్ చేసే మార్కెట్‌లో తీసుకొస్తున్నాము, మేము లీగల్‌గా ఉన్నామని వాళ్ళు తెలుసుకుంటారన్నమాట. మన ప్రాజెక్ట్ కూడా ఆటోమేటిక్‌గా పబ్లిసిటీ జరిగిద్దండి. సో ఇక్కడైతే ఆటోమేటిక్‌గా మ్యూచువల్‌గా ఇద్దరికి కూడా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి అయితే ఈ యొక్క పిక్ కూడా మనకైతే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయితే అవుతుందండి. వెరేడియన్ సిస్టమ్స్ అనే ఒక సంస్థ అయితే ఉంది. సో వాళ్ళకి మన యొక్క టోరియం నెట్వర్క్ ప్రాజెక్ట్ వాళ్ళకైతే కొలాబరేషన్ అయితే ఈ విధంగా తీసుకురావడం అయితే జరిగిందండి. దాని యొక్క వర్త్
వర్త్ వాల్యూ వచ్చేసి ఒక 10,00,00,000 అయితే మనకు ఉన్నట్లుగా సమాచారం అయితే ఉందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇదైతే ఒక పార్ట్నర్‌షిప్ సంబంధించిన అనౌన్స్‌మెంట్ అనమాట. ఎందుకంటే ఒక మైనింగ్ ప్రాజెక్ట్‌కి ఎన్ని పార్ట్నర్‌షిప్‌లు ఉంటే అంత బెనిఫిట్ అండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మనందరికి కావాల్సింది ఏంటంటే కేవైసీ అయిపోయిన తర్వాత లిస్టింగ్ కాదా, లిస్టింగ్ అప్పుడు ఏవైతే పార్ట్నర్‌షిప్స్ ఉంటాయో ఆ కంపెనీలు వాళ్ళందరూ కూడా ఫండింగ్ ఇస్తారనమాట. వాళ్ళు ఎంత బాగా ఫండింగ్ ఇస్తే ఆ టోకెన్ వాల్యూ కూడా అంత స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట మార్కెట్‌లో. సో అందుకోసమే చాలా మైనింగ్ ప్రాజెక్టులు కూడా పార్ట్నర్‌షిప్ కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. సో మన యొక్క టోరియం ప్రాజెక్ట్ కూడా ఒకటి రావడం జరిగింది గాండి. చాలా చాలా సంతోషం అండి. ఇంక దాంతో పాటైతే మనకి టోకెన్ వాల్యూలో కొంచెం బలోపేతం అవ్వడం కూడా ఛాన్సులు అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క పార్ట్‌నర్‌షిప్ సంబంధించేస్తే. సో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితేనండి మనకైతే కేవైసీ అనేది ఈ 2026లోనే ఉంటుంది. లిస్టింగ్ అయితే మనకి 2027 జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌లో Q1లో అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందండి. సో అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌లో అయితే యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నా. సో ఇది మన యొక్క పార్ట్నర్‌షిప్ తాలూకా వివరాలండి. ఇంక మనం ఈ యొక్క గేమ్ ఉందని చెప్పాను కదండీ! మనకి లీడర్ బోర్డ్ అనేది అక్కడికి వెళ్ళిపోదాం ఇక్కడ. సో చూసినట్లయితేనండి మన టోరియం నెట్వర్క్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకి చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి. హోమ్ ఆప్షన్ అని, మైనింగ్ అని, లీగ్స్ అని, సోషల్ అని, వాలెట్ అని. సో మనకేం కావాలంటే లీగ్స్ అండి. మిడిల్‌లో మీకు కనిపిస్తున్న లీగ్స్ ఆప్షన్‌లోకి రండి. అక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ చూసుకోవచ్చండి. మన యొక్క ర్యాంక్ అనేది ఏ విధంగా ఉందో ఆ ర్యాంక్ నేమ్ అయితే మనకైతే కనిపిస్తుందనమాట. సో ప్రెజెంట్ అయితే నా ర్యాంక్ వచ్చేసి గోల్డ్‌లో ఉందండి. సో ఈ విధంగా ఏంటంటే మనకి ర్యాంక్స్ అయితే ఇస్తారన్నమాట మన పర్ఫార్మెన్స్‌ని బట్టి. బ్రోంజ్ ర్యాంక్ అని, సిల్వర్ ర్యాంక్ అని, గోల్డ్ ర్యాంక్ అని, ప్లాటినం ర్యాంక్ అని, డైమండ్ ర్యాంక్ అని ఈ విధంగా మనకైతే మన యొక్క పర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని అయితే ప్రతి వారం కూడా అండి. ప్రతి వారం కూడా మనకైతే ఆ ర్యాంక్ యొక్క తాలూకా నేమ్ చేంజ్ అవుతూ ఉండిద్దనమాట. మన పర్ఫార్మెన్స్ బాగుందనుకోండి పెరిగిద్ది, ప్లాటినంకెళ్ళిద్ది. పర్ఫార్మెన్స్ తగ్గిందనుకోండి సిల్వర్‌కి డౌన్ అయిపోద్దనమాట. సో ఇది పర్మనెంట్ ఏం కాదండి. మన యాక్టివిటీ మీద బేస్ అయి ఉంటుందనమాట ఈ యొక్క ర్యాంక్ టేబుల్ మొత్తం కూడా. సో ఓకేనండి. ఇక్కడికొచ్చాం కదా మనమైతే. అసలు ఈ యొక్క వీక్లీ టోర్నమెంట్ ఏమిటి? అసలు ఈ లీడర్ బోర్డ్ సంబంధించి చూసుకుందాం ఇక్కడైతే. సో చూసినట్లయితేనండి, ఇక్కడ మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఒక 30 ప్లేయర్స్ అండి. సో ఎవరైతే ఈ మైనింగ్ ప్రాజెక్ట్‌లో మైనింగ్ చేస్తున్నారో ఒక 30 ప్లేయర్స్‌నైతే వీళ్ళు తీసుకొనైతే వాళ్ళకంటూ ఒక స్కోర్ అయితే ఇచ్చి ఒక లీడర్ బోర్డ్ తీసుకురావడం జరుగుతుందండి. ఆ లీడర్ బోర్డ్‌లో ఎవరైతే స్కోర్స్ బాగా దగ్గరగా ఉన్నాయో ఒక 30 మందినైతే దగ్గరగా ఉంచుతున్నారనమాట. సో నేనైతే ఈ 30 మంది లిస్ట్‌లో నేనైతే ఉన్నానండి. చూసుకోవచ్చు. ఈ 30 మంది లిస్ట్‌లో అయితే నా యొక్క ఐడీ ర్యాంక్ వచ్చేసి ఒక టాప్ 20 ఉందండి. టాప్ 20లో అయితే నేనైతే ఉన్నాననమాట. ఒక టాప్ 30 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనందరిని కూడా ఒక లీడర్ బోర్డ్‌లో ఉంచుతారండి. ఈ లీడర్ బోర్డ్‌లో మీరుండాలని రూల్ ఏం లేదు. అదేవిధంగా మీ లీడర్ బోర్డ్‌లో నేను ఉన్నానండి. ఎందుకంటే మన స్కోర్స్‌ని బట్టి, మన వాలెట్‌లో ఉన్న కాయిన్స్‌ని బట్టి అయితే సెపరేట్‌గా గ్లోబల్ వైడ్‌గా మనకైతే ర్యాంక్ అయితే ఇస్తానన్నమాట. సో మా యొక్క గ్రూప్ 47 అండి పైన చూసుకోవచ్చు. ఈ గ్రూప్ 47 అనే ఒక బ్యాచ్‌లో అయితే నేనైతే టాప్ 30లో, టాప్ 20లో ఉన్నానండి. చూసుకోవచ్చు నా నేమ్ అయితే టాప్ 20లో మీకైతే కనిపిస్తూ ఉంటది. ఇక్కడేంటంటే ఈ వారం మొత్తం గూడా అంటే మనకి సోమవారం నుంచి ఆదివారం వరకు, సోమవారం నుంచి ఆదివారం వరకు మనకేదైతే యాక్టివిటీ ఉంటుందో, మనం బాగా మైనింగ్ చేసినా సరే, ఇంక దాంతో పాటు మనం బాగా ఫ్రెండ్స్‌ని రిఫర్ చేసినా సరే మనకైతే పాయింట్స్ అయితే వస్తాయండి. ఆ పాయింట్స్ ఆధారంగా మనకొక ర్యాంక్ అయితే వీళ్ళైతే ఇస్తారనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి మనకైతే ఇక్కడ మైనింగ్ ఆప్షన్ అయితే ఉంది కదా! ఇక్కడ మనం బూస్ట్ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు మైనింగ్‌లో అయితే. అప్పుడు నాకంటే కూడా ఎక్కువ కాయిన్స్ మీకైతే వస్తాయండి. ప్రతిరోజు కూడా వస్తాయన్నమాట. సో ఈ విధంగా బూస్టప్ అవ్వడం వల్ల. కానీ అది యాడ్స్ చూడాలి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి గానీ మిగతా వాళ్ళైతే ఫ్రీ మైనింగ్ అయితే చేసుకోండి. ఇంకా దాంతో పాటండి మనమైతే ఎక్కువ మంది ఫ్రెండ్స్‌ని కూడా మన రెఫరల్ కోడ్‌తో రిఫర్ చేయడం ద్వారా కూడా మనకైతే ఎక్కువ పాయింట్స్ అయితే వస్తాయండి. ఈ లీడర్ బోర్డ్‌లో వీక్లీలో జరిగే లీడర్ బోర్డ్‌లో టాప్ 30లో మన పేరు ఉండడానికి ఛాన్స్ అయితే అప్పుడైతే మనకుంటుందనమాట. కానీ ఇక్కడ చూసినట్లయితేనండి వీళ్ళైతే గిఫ్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా! టాప్ 15 మెంబర్స్‌కి మాత్రమే టోరియం టోకెన్స్ అయితే గిఫ్ట్‌గా ఇస్తున్నారండి. టాప్ 15లో ఉన్న వాళ్ళకైతే 76 టోకెన్‌లు, టాప్ 14 వచ్చిన వాళ్ళకైతే 115 టోకెన్‌లు. ఈ విధంగా అండి 30 మందిలో 15 మందికి మాత్రమే టోరియం టోకెన్స్ ప్రతి వారం కూడా గిఫ్ట్‌గా అయితే ఇస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది కాబట్టి ఇస్తారన్నమాట అండి. సో టాప్ 1 వాళ్ళకైతే 2400 టోకెన్‌లండి. చిన్న విషయం అయితే కాదండి. చాలా ఎక్కువ టోకెన్సే. సో ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. ఇంక దాంతో పాటు ఒక స్పెషల్ టిప్ ఏంటంటే ఇక్కడ మీరు హోమ్ ఆప్షన్‌లోకి వచ్చిన తర్వాత అక్కడ చూసుకోవచ్చండి సోషల్ రివార్డ్స్ కనిపిస్తుంది కదా మీకు రెండో బాక్సు. అక్కడికి రండి. అక్కడికి వచ్చిన తర్వాత అండి మనకైతే ఈ విధంగా కొన్ని టాస్క్‌లు అయితే ఉంటాయన్నమాట అండి. ఈ టాస్క్‌లు మీరు కంప్లీట్ చేసుకొని కూడా మీ స్కోర్ అయితే పెంచుకోవచ్చు. వీక్లీ అండి. సో చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకైతే ఇక్కడ ఎక్స్ అయితే ఉందండి. ట్విట్టర్ అయితే ఉంది కదా! దాని మీద ప్రెస్ చేసినట్లయితే ఒక 3 టాస్క్‌లు అయితే కనిపిస్తున్నాయి. అదేమిటంటే ఈ యొక్క టోరియం ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఒక పోస్ట్ అనేది నేను షేర్ చేయాలంట. అప్పుడైతే నాకు హాఫ్ టోరియం టోకెన్ ఇస్తారు. ఇంక దాంతో పాటు మనమైతే ఇక్కడ ఈ యొక్క టోరియం వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ ఎక్స్ పేజ్‌ని అయితే ఫాలో చేయడం ద్వారా ఒక ఆరో కాయిన్ అయితే ఇస్తారండి. సో ఈ విధంగా రకరకాల కాన్సెప్ట్‌లు, రకరకాల
టార్గెట్లు, టాస్క్‌లయితే ఉంటాయండి. సో, వీటినైతే మనం పార్టిసిపేట్ చేయడం ద్వారా అంత ఎక్కువ పాయింట్స్ అయితే రావు కానీ, మనం ఫ్రీ మైనింగ్ అనేది బాగా చేసుకుంటూ వెళ్ళడం, దాంతో పాటు మనకి కుదిరినట్లయితే మన డైలీ స్ట్రీక్ మెయింటైన్ చేయడం, దాంతో పాటు ఫ్రెండ్స్‌ని రిఫర్ చేయడం. వీటి ద్వారా అయితే మనం చాలా చాలా పాయింట్స్ అయితే గెయిన్ అవ్వచ్చండి. దాన్ని బట్టి ఈ వీక్లీ టోర్నమెంట్ గేమ్‌లో అయితే మనం గెలవడానికైతే ఒక ఛాన్స్ అయితే ఉంటుందనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ విధంగా మనకైతే ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఉంటుందండి. దీంట్లో వచ్చేసి మనకి ఎక్కడెక్కడి నుంచి ఈ టోరియమ్ టోకెన్స్ అనేది రివార్డ్‌గా రావడం జరుగుతుంది. ఆ లిస్ట్ మొత్తం మనకైతే ఉంటుందండి మన వాలెట్‌లో చూసినట్లయితే ఇక్కడ. కాబట్టి ఈ విధంగా మనకైతే ఈ యొక్క ఇన్ఫో అయితే ఉంటుందండి. చూసుకున్నారు కదా! నాకు జూన్ 1 తారీఖైతే ఈ యొక్క లీగ్ నుంచి అయితే 900 టోకెన్లు అయితే రావడం జరిగింది. ఇంకా జూన్ 8 తారీఖైతే మళ్ళీ నాకైతే సోమవారం రోజైతే 1020 టోకెన్లు అయితే రావడం జరిగిందండి. సో, మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి మీకు ప్రతి వారం సోమవారం అయితే మీ రివార్డ్స్ మీకు ఇచ్చేస్తారనమాట. మన పర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొనేనండి, ఊరికనే కాదు. మీరు ఫ్రీ మైనింగ్ అనేది బాగా చేసినా పర్లేదు, బూస్టప్‌లు చేసుకొని. లేదనుకుంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్‌ని రిఫర్ చేయండి. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనండి ఖచ్చితంగా చేయాలని రూల్ అయితే ఎక్కడా లేదండి. సో, ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి నాకైతే జూన్ 1 తారీఖు, 8 తారీఖు అయితే ఈ విధంగా రివార్డ్స్ అయితే నా వాలెట్‌కి అయితే వీళ్ళు డైరెక్ట్‌గా పంపించడం జరిగిందండి. సోమవారం నుంచి మనకి ఆదివారం వరకైతే ఇక్కడ యాక్టివ్‌లో ఉంటుందన్నమాట. సోమవారం రోజులైతే ఎవరి రివార్డులు వాళ్ళకైతే వీళ్ళైతే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారండి. సో, ఈ విధంగా మనకైతే ఈ ర్యాంక్స్ ఎప్పుడు ఒకేలాగైతే ఉండవండి. ఈ వారం మొత్తంలో మనకి ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు మన పర్ఫార్మెన్స్‌ని బట్టి. సో, మీరు కూడా ఫ్రీ మైనింగ్ అనేది బాగా చేసుకుంటూ, కుదిరితే బూస్టప్‌లు వాడుకుంటూ, కుదిరితే ఫ్రెండ్స్‌ని కూడా రిఫర్ చేసుకుంటూ ఈ యొక్క కాంపిటీషన్‌లో మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చండి. ప్రతి వారం కూడా ఆన్‌లో ఉంటుంది ఇదైతే. సో, సీజన్ 1 అండి ఇదంతా కూడా. ప్రతి వారం మనకైతే అవకాశం ఉంటుంది. సో, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. మీకు వచ్చే కాయిన్స్‌తో పాటు కొంచెం ఎక్స్‌ట్రా వస్తాయన్నమాట, అంతేనండి. చాలా సింపుల్. దీంట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని రూల్ ఎక్కడ కూడా లేదండి. ఇదైతే మనకు ప్రెజెంట్ అయితే సీజన్ 3 నడుస్తుందన్నమాట. చూసుకోవచ్చు పైనైతే. సీజన్ 3 మనకైతే ఉందండి. సో, ఈ విధంగా అయితే ఒక మంచి ఆప్షన్ తీసుకొచ్చారు. ఎందుకంటే యాక్టివ్‌నెస్ బాగా పెరుగుతుంది మైనింగ్ ప్రాజెక్ట్‌లో. ఇలాంటి ఆప్షన్లు ఉంటే యాక్టివ్‌నెస్ బాగా పెరుగుతుందండి. సో, ఇంక దాంతో పాటండి మనకైతే హాల్వింగ్ కూడా రీసెంట్‌గా అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. సో, ఇప్పుడైతే మనకి పర్ అవర్‌కి 1.6 కాయిన్ అయితే వస్తుంది. గతంలో మనకైతే ప్రతి గంటకి 3.2 కాయిన్ వచ్చేదండి. ఇప్పుడైతే గంటకి 1.6 కాయిన్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఆ హాల్వింగ్ కూడా మనకి 31% అయితే అయిపోయిందండి. ఈ 31% మనకైతే ఎప్పుడైతే 100% అయిపోతుందో మళ్ళీ హాల్వింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు గంటకి మనకి 0.8 కాయిన్ మాత్రమే వస్తుందండి. సో, దానికంటే సగం, దీనికంటే సగం, ఇంకా సగం, సగం, సగం మనకి తగ్గుతూనే వెళ్తుందండి. మైనింగ్ అని జరిగే కొద్దీ మన వాళ్ళైతే చాలా యాక్టివ్‌గా మైన్ చేస్తున్నారు కాబట్టి చాలా మంచి విషయం ఇదంతా కూడా. సో, అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి ప్రాజెక్ట్‌లో మైనింగ్ అయితే చేయండి. కాలం అనేది తిరిగైతే రాదండి. ఇప్పుడు మాత్రమే మనకైతే చాలా చాలా ఎక్కువ టోకెన్స్ అయితే వస్తున్నాయండి. ఎప్పుడూ ఈ విధంగా రావండి. సో, ఖచ్చితంగా మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ లీగ్‌లో కూడా పార్టిసిపేట్ చేసి గేమ్ అయితే విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. కుదిరినట్లయితే టాస్క్‌లు కూడా చేసుకోండి. పాయింట్స్ అయితే వస్తాయి. దాంతో పాటు రిఫర్స్ కూడా ట్రై చేయండి మీ వంతుగా అయితే. సో, పార్ట్నర్‌షిప్ గురించి ఈ యొక్క వీక్లీ లీడర్ బోర్డ్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ అయితే ఇవాళ వచ్చింది అనుకున్నానండి. సో, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.